ఆ గ్రోత్ ఫండ్స్ ఒక లాస్ట్ 10 year రిటర్న్స్ కానీ చూసినట్టయితే 3 పాలసీస్కి రిటర్న్స్ మోర్ దెన్ 10% ఉన్నాయి అండ్ రిమైనింగ్ 3% పాలసీస్కి రిటర్న్స్ 6 నుంచి 9% ఉన్నాయి. సో మీరు కానీ ఎల్ఐసి నివేష్ ప్లస్ యూలిప్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్టయితే ఈ వీడియోలో ఎల్ఐసి నివేష్ ప్లస్ ప్లాన్లో ఎంత రిటర్న్స్ వస్తాయి, ఈ పాలసీలో ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఏం చేయాలి, ఈ ప్లాన్లో ఛార్జెస్ ఎంత ఉంటాయి, అండ్ మీరు పే చేసే ప్రీమియం నుంచి ఇన్సూరెన్స్కి ఎంత పోర్షన్ వెళ్తుంది, ఇన్వెస్ట్మెంట్కి ఎంత పోర్షన్ వెళ్తుంది, అండ్ ఫైనల్గా మీరు ఈ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. ఈ ప్లాన్లో 2 వేరియంట్స్ ఉంటాయి, ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2. ఆప్షన్ 1లో సమ్ ఇన్ష్యూర్డ్ 1.25 times ఉంటుంది. ఇది యూలిప్ ప్లాన్ కాబట్టి ఇందులో మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది, అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. సో మీరు కానీ ఎల్ఐసి నివేష్ ప్లస్ ప్లాన్లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు ఆప్షన్ 1లో 1.25 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఆప్షన్ 2లో సమ్ ఇన్ష్యూర్డ్ 10 times ఉంటుంది, అంటే 1 lakh ఇన్వెస్ట్మెంట్కి మీకు 10 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మీరు నివేష్ ప్లస్ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ 1కి ఆప్షన్ 2కి డిఫరెన్స్ ఏంటి అంటే ఆప్షన్ 1లో 1.25 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, ఆప్షన్ 2లో 10 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2 ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి అని మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ పాలసీ డీటెయిల్స్ కానీ చూసినట్టయితే ఇది సింగిల్ ప్రీమియం పాలసీ, మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు, ఓన్లీ 1 time ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇందులో చాలామంది ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో ట్యాక్స్ సేవింగ్ కోసం ఈ పాలసీని ప్రిఫర్ చేస్తుంటారు. అండ్ ఈ పాలసీలో డెత్ బెనిఫిట్ కానీ చూసినట్టయితే హైయెస్ట్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, డెత్ టైం అప్పుడు ఏది హైయెస్ట్ ఉంటే అది ఇస్తారు. ఈ పాలసీ యొక్క బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది డెత్ బెనిఫిట్ ఏంటి అని. అండ్ ఈ పాలసీ యొక్క ఎలిజిబిలిటీ కానీ చూసినట్టయితే ఇందులో మనకి 2 plans ఉన్నాయి, ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2. రెండు ఆప్షన్స్కి మినిమం ఎంట్రీ ఏజ్ 90 days అండ్ మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ ఆప్షన్ 1కి అయితే 70 years, ఆప్షన్ 2కి అయితే 35 years. సో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఏజ్ బిలో 35 years ఉండాలి, అండ్ అదే ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకుంటే మీ ఏజ్ బిలో 70 years ఉండాలి. అండ్ ఈ పాలసీలో మినిమం ప్రీమియం అమౌంట్ కానీ చూసినట్టయితే ఈ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం 1 lakh ప్రీమియం నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ మ్యాక్సిమం ఎలాంటి లిమిట్ లేదు. అండ్ ఈ పాలసీ యొక్క టర్మ్ కానీ చూసినట్టయితే అంటే ఈ పాలసీలో మీరు ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే ఆప్షన్ 1లో మీరు 10 to 25 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అంటే మినిమం 10 years నుంచి మ్యాక్సిమం 25 years వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ మీరు కానీ ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీ ఏజ్ కానీ అప్ టు 25 years అయితే మీరు 10 to 25 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదే మీ ఏజ్ కానీ బిట్వీన్ 26 to 30 అయినట్టయితే మీరు 10 to 20 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మీ ఏజ్ కానీ బిట్వీన్ 31 to 35 అయితే మీరు ఓన్లీ 10 yearsకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ 1 అయినా ఆప్షన్ 2 అయినా మినిమం 10 years ఈ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ మీ ఏజ్ బట్టి మ్యాక్సిమం 25 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ పాలసీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ కోసం. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్కి వద్దాం. ఈ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన మనీ ఎక్కడికి వెళ్తుంది, మనకి ఎంత రిటర్న్స్ వస్తాయో చూద్దాం. ఇది యూలిప్ ప్లాన్, అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇందులో మీ ప్రీమియం నుంచి కొంత పార్ట్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది అండ్ కొంత పార్ట్ ఇన్సూరెన్స్కి వెళ్తుంది. ఈ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్లో చేస్తారు. సో ఎల్ఐసి నివేష్ ప్లస్ ప్లాన్లో 4 funds ఉన్నాయి, బాండ్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్ అండ్ గ్రోత్ ఫండ్. బాండ్ ఫండ్ అంటే వీళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ మనీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే 1 to 2% ఎక్కువ రిటర్న్స్ వస్తాయని అర్థం చేసుకోండి. మనీ మార్కెట్ అంటే ఈక్వల్ టు ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ అని అర్థం చేసుకోండి. జనరల్గా అందరూ అజ్యూమ్ చేసుకునేది ఏంటి అంటే గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15%, 12% రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇందులో అప్ టు 80% వరకు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి 15% రిటర్న్స్ వస్తాయి అని. బట్ గ్రోత్ ఫండ్లో వీళ్ళు 20 to 40% గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అసలు గ్రోత్ ఫండ్లో 12%, 15% రిటర్న్స్ వస్తాయా లేదా అని ఇప్పటి వరకు ఎల్ఐసిలో వేరే గ్రోత్ ఫండ్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చాయో అవి కూడా చూపిస్తాను. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం మనకి 2 options ఉంటాయి, ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు మనకి 4 funds ఉంటాయి, బాండ్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్ అండ్ గ్రోత్ ఫండ్. వీటిలో ఏదో ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఛార్జెస్ కోసం మాట్లాడుకుందాం. యూలిప్లో ఇన్సూరెన్స్ ఉంటుంది అండ్ వీళ్ళు కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో యూలిప్ కూడా మ్యూచువల్ ఫండ్తో పాటు సిమిలర్గా రిటర్న్స్ ఇస్తుంది. అయినప్పటికీ ఎందుకు చాలామంది యూలిప్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, యూలిప్ మంచిది కాదు అండ్ యూలిప్ మీద ఎందుకంత నెగిటివిటీ ఉంది అంటే
యూలిప్లో ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. ఎల్ఐసి నివేష్ ప్లస్ ప్లాన్ యొక్క ఛార్జెస్ కానీ చూసినట్టయితే ఇందులో 3 మెయిన్ ఛార్జెస్ ఉన్నాయి. ఫస్ట్, ప్రీమియం అలొకేషన్ ఛార్జ్. మీరు యూలిప్ కానీ లేదా వేరే మనీ బ్యాక్ పాలసీస్ కానీ బై చేసినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి కొన్ని ఛార్జెస్ ఉంటాయి. ఏజెంట్ కమిషన్, హెల్త్ చెకప్, అండర్ రైటర్ ఛార్జెస్, ఇలాగా చాలా ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ మీ మనీ నుంచే కట్ చేసుకుంటారు. మీరు కానీ ఎల్ఐసి నివేష్ ప్లస్ ప్లాన్ ఆన్లైన్లో బై చేసినట్టయితే మీకు ప్రీమియం అలొకేషన్ ఛార్జ్ 1.5% ఉంటుంది. అదే మీరు కానీ ఆఫ్లైన్లో ఏజెంట్ ద్వారా బై చేసినట్టయితే ప్రీమియం అలొకేషన్ ఛార్జ్ 3.3% ఉంటుంది. సో 1 lakh పాలసీ మీద 1500 నుంచి 3300 వరకు ప్రీమియం అలొకేషన్ ఛార్జ్ ఉంటుంది. సెకండ్, మోర్టాలిటీ ఛార్జ్. ముందుగా చెప్పినట్టు ఆప్షన్ 1లో మీకు 1.25 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఆప్షన్ 2లో 10 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఫ్రీ ఏం కాదు, మీరు దీనికి ప్రీమియం పే చేయాలి. మోర్టాలిటీ ఛార్జ్ ఏజ్ బట్టి డిఫర్ అవుతుంది. సో మీ ఏజ్కి మోర్టాలిటీ ఛార్జ్ ఎంత అవుతుందని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 1000 రూపీస్కి మీ ఏజ్కి ఎంత ఛార్జ్ అవుతుందని ఈ చార్ట్లో ఉంటుంది. సో ఈ ప్లాన్లో మినిమం ఇన్సూరెన్స్ కవరేజ్ 1.25 lakhs ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు మోర్టాలిటీ ఛార్జ్ కూడా పే చేయాలి. థర్డ్, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్. ముందుగా చెప్పుకున్నట్టు ఈ పాలసీలో 4 ఫండ్స్ ఉంటాయి. బాండ్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బ్యాలెన్స్ ఫండ్, గ్రోత్ ఫండ్. ఈ ఫండ్స్లో మీ మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ మనీని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి దానికి కొంత ఎక్స్పెన్స్ ఉంటుంది. పర్ ఇయర్ 1.35% ఆన్ మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ప్లస్ మీ ప్రాఫిట్ మీద ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్, స్విచ్చింగ్ ఛార్జ్. మీరు ఈ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 4 ఫండ్స్లో ఏదో ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొంత టైం తర్వాత మార్కెట్ కండిషన్స్ బట్టి ఆర్ మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఫండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సింగిల్ ఇయర్లో 4 టైమ్స్ మీరు ఫండ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 4 టైమ్స్ మీరు చేంజ్ చేయాలంటే 100 రూపీస్ పర్ స్విచ్ పే చేయాలి. తర్వాత పార్షియల్ విత్డ్రావల్ ఛార్జ్. ఇన్వెస్ట్మెంట్ చేశాక మీకు ఎప్పుడైనా మిడిల్లో మనీ కావాలంటే మీరు మనీ తీసుకోవచ్చు. దానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పార్షియల్ విత్డ్రావల్ మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మీద ఇస్తారు, ఇన్సూరెన్స్ కవరేజ్ మీద ఇవ్వరు. ఇన్వెస్ట్మెంట్ చేసిన 6th ఇయర్ నుంచి 10th ఇయర్ వరకు 15% ఆఫ్ ఫండ్ వాల్యూ మీరు తీసుకోవచ్చు. 11th నుంచి 15th ఇయర్లో 20% ఆఫ్ ఫండ్ వాల్యూ తీసుకోవచ్చు. 16 to 20 ఇయర్స్లో 25% ఫండ్ వాల్యూ తీసుకోవచ్చు. అండ్ 21 to 25th పాలసీ ఇయర్లో 30% ఫండ్ వాల్యూ తీసుకోవచ్చు. సో పర్ ట్రాన్సాక్షన్ మీరు 100 రూపీస్ పే చేయాలి. అండ్ ఇంకో ఛార్జ్ ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే ఛార్జెస్ డిస్కస్ చేసామో వాటికి జిఎస్టీ కూడా పే చేయాలి. అది కూడా మీ ప్రీమియం నుంచే వెళ్తుంది. అండ్ ఫైనల్గా డిస్కంటిన్యూషన్ ఛార్జెస్. సో మీరు పాలసీ బై చేశాక మీకు ఏదైనా రీజన్ వల్ల పాలసీ నచ్చలేదు, మీరు సరెండర్ చేద్దాం అనుకుంటే మీరు సరెండర్ చేసుకోవచ్చు. దాన్ని డిస్కంటిన్యూషన్ అంటారు. 1 to 4 ఇయర్స్ లోపు మీరు సరెండర్ చేసి మనీ తీసుకోవాలనుకున్నట్టయితే 1000 నుంచి 6000 వరకు ఛార్జెస్ పే చేయాలి. కానీ మీరు 5th ఇయర్ తర్వాత మనీ తీసుకోవాలనుకుంటే మీరు ఎలాంటి ఛార్జెస్ పే చేయక్కర్లేదు. మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ మీకు ఇచ్చేస్తారు, ఎలాంటి ఛార్జెస్ ఉండవు. అండ్ ఫైనల్గా రైట్ టు రివర్స్ ఛార్జెస్. వన్స్ మీరు ఈ పాలసీ బై చేశాక కంపెనీ వాళ్ళు ఛార్జెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అప్ టు IRDA లిమిటేషన్స్. పార్షియల్ విత్డ్రావల్ ఛార్జ్ అండ్ స్విచ్చింగ్ ఛార్జ్ అప్ టు 500 రూపీస్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఛార్జెస్. ఇన్ని ఛార్జెస్ ఉంటాయి కాబట్టి యూలిప్ మీద నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫైనల్గా మనం మెయిన్ టాపిక్కి వద్దాం. అసలు ఈ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఛార్జెస్కి ఎంత వెళ్తాయి, ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తాయి, ఇవన్నీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ ఏజ్ పర్సన్ 20 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ పాలసీలో 1 lakh ప్రీమియం పే చేసినట్టయితే ఆప్షన్ 1లో ఎంత రిటర్న్స్ వస్తాయి, ఆప్షన్ 2లో ఎంత రిటర్న్స్ వస్తాయి మనం చూద్దాం. ఈ పాలసీలో గ్యారంటీడ్ ఎడిషన్స్ కూడా ఉంటాయి. ఎల్ఐసి వాళ్ళు మీకు ఫ్రీగా కొంత పర్సెంటేజ్ మీ ఫండ్లో యాడ్ చేస్తుంటారు. 6th ఇయర్లో 3% ఆఫ్ ప్రీమియం అమౌంట్ యాడ్ చేస్తారు. 10th ఇయర్లో 4%, 15th ఇయర్లో 5%, 20th ఇయర్లో 6% అండ్ 25th ఇయర్లో 7% యాడ్ చేస్తారు. సో ఈ ఎగ్జాంపుల్లో ఈ బోనస్లన్నీ యాడ్ చేశాక మనకి ఎంత రిటర్న్స్ వస్తాయో మనం చూద్దాం. 1 lakh ప్రీమియం పే చేస్తే ఆప్షన్ 1లో 6th ఇయర్ ఎండ్ అయ్యేసరికి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఫండ్ వాల్యూ 1,13,338 రూపీస్ అవుతుంది, గ్యారంటీడ్ ఎడిషన్ యాడ్ చేశాక. అండ్ ఆప్షన్ 1 కాబట్టి సమ్ ఎష్యూర్డ్ 1.25 lakhs ఉంటుంది. అండ్ డెత్ బెనిఫిట్ హైయెస్ట్ ఆఫ్ ఫండ్ వాల్యూ ఆర్ సమ్ ఎష్యూర్డ్ ఇస్తారు. సో 6th ఇయర్లో పాలసీ హోల్డర్ డెత్ అయినట్టయితే నామినీకి 1.25 lakhs ఇస్తారు. అండ్ 8% రేట్ ఆఫ్ రిటర్న్స్తో ఫండ్ వాల్యూ 1,41,538 రూపీస్ అవుతుంది. అండ్ 8% రిటర్న్స్కి ఫండ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి డెత్ అయినట్టయితే డెత్ బెనిఫిట్ కింద ఫండ్ వాల్యూ ఇస్తారు. 15 ఇయర్స్ టైం పీరియడ్కి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఫండ్ వాల్యూ 1.49 lakhs అవుతుంది. 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఫండ్ వాల్యూ 2.55 lakhs అవుతుంది. సో ఆప్షన్ 1లో మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవ్వడానికి 15 ఇయర్స్ టైం పడుతుంది.
అండ్ డెత్ బెనిఫిట్ ఆబ్వియస్లీ ఫండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫండ్ వాల్యూని ఇస్తారు. 20 years టైం పీరియడ్కి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఫండ్ వాల్యూ 1,73,824 రూపీస్ అవుతుంది. అండ్ 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఫండ్ వాల్యూ 3,53,186 రూపీస్ అవుతుంది. అండ్ అదే మీరు కానీ ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకున్నట్టయితే 6th year ఎండ్ అయ్యేసరికి 4% రేట్ ఆఫ్ రిటర్న్స్తో ఫండ్ వాల్యూ 1,03,728 రూపీస్ ఉంటుంది. అండ్ ఆప్షన్ 2లో సమ్ ఎష్యూర్డ్ 10 times ఉంటుంది కాబట్టి 1 lakhకి 10 lakhs ఉంటుంది సమ్ ఎష్యూర్డ్. సో 6th yearలో డెత్ అయినట్టయితే డెత్ బెనిఫిట్ కింద 10 lakhs వస్తుంది నామినీకి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్లో రిటర్న్స్ కానీ 8% వచ్చినట్టయితే ఫండ్ వాల్యూ 1,30,772 రూపీస్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ డెత్ బెనిఫిట్ 10 lakhs ఉంటుంది. 15 years టైం పీరియడ్కి మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ కానీ 4% రిటర్న్స్ ఇచ్చినట్టయితే ఫండ్ వాల్యూ 1,13,084 రూపీస్ ఉంటుంది. అదే 8% రిటర్న్స్ కానీ ఇచ్చినట్టయితే ఫండ్ వాల్యూ 2,10,285 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆప్షన్ 1 కంటే ఆప్షన్ 2లో ఫండ్ వాల్యూ తక్కువ ఉంది. ఎందుకంటే ఆప్షన్ 2లో సమ్ ఎష్యూర్డ్ 10 lakhs ఉంది, ఆప్షన్ 1లో సమ్ ఎష్యూర్డ్ 1,25,000 ఉంది. సో 10 lakhs ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మోర్టాలిటీ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది ఆప్షన్ 2లో. సో ఇన్సూరెన్స్కి ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్కి తక్కువ అమౌంట్ మిగులుతుంది కాబట్టి ఫండ్ వాల్యూ తక్కువ ఉంది. 20 years టైం పీరియడ్కి 4% రేట్ ఆఫ్ రిటర్న్స్తో ఫండ్ వాల్యూ 1,18,010 రూపీస్ అవుతుంది. అండ్ 8% రేట్ ఆఫ్ రిటర్న్స్తో ఫండ్ వాల్యూ 2,67,893 రూపీస్ అవుతుంది. అండ్ డెత్ బెనిఫిట్ 10 lakhs ఉంటుంది ఆప్షన్ 2లో. సో మీరు కానీ 1 lakh రూపీస్ 20 years టైం పీరియడ్కి ఆప్షన్ 1లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 3,53,186 రూపీస్ వస్తాయి 8% రేట్ ఆఫ్ రిటర్న్స్తో. అండ్ ఆప్షన్ 2లో 8% రేట్ ఆఫ్ రిటర్న్స్తో 2,67,893 రూపీస్ వస్తాయి. సో ఇప్పుడు ఈ పాలసీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, ఈ పాలసీ మంచిదా కాదా అంటే మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ చూద్దాం. 20 years టైం పీరియడ్కి 3,53,186 రూపీస్ కావాలి అండ్ రిటర్న్స్ 8% వస్తున్నాయి అంటే 75,775 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు. అంటే మీరు కానీ ఎల్ఐసి ఇన్వెస్ట్ ప్లస్ ప్లాన్లో 20 years టైం పీరియడ్కి ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకొని 1 lakh ప్రీమియం పే చేసినట్టయితే మీకు 24,224 రూపీస్ ఛార్జెస్కి వెళ్ళిపోతున్నాయి. ఓన్లీ 75,000 మాత్రమే ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది మీ 1 lakh నుంచి. అండ్ అదే మీరు కానీ ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆప్షన్ 2లో ఇన్సూరెన్స్ కవరేజ్ 10 times ఉంటుంది కాబట్టి ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్ నుంచి 42,524 రూపీస్ ఛార్జెస్కి వెళ్ళిపోతున్నాయి. ఓన్లీ 57,475 రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది. సో మీరు జనరల్గా ఆన్లైన్లో పలానా ఇన్సూరెన్స్ పాలసీ 12%, 15%, 20% రిటర్న్స్ ఇచ్చింది అంటే ఆ రిటర్న్స్ మీకు కంప్లీట్గా రావు. ఎందుకంటే మీరు పే చేసిన ప్రీమియం నుంచి 100% ఇన్వెస్ట్మెంట్కి వెళ్దు, ఆల్మోస్ట్ 40% ఛార్జెస్కి కట్ అయిపోతాయి. రిమైనింగ్ అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది కాబట్టి ఆ అమౌంట్ మీద మీకు 12%, 15% వచ్చినా సరే మీ ఎంటైర్ ఫండ్ వాల్యూ అంత గొప్పగా కనిపించదు. నివేష్ ప్లస్ ప్లాన్ రీసెంట్గా లాంచ్ చేశారు, కానీ ఎల్ఐసిలో గ్రోత్ ఫండ్స్ ఇప్పటి వరకు చాలా ఉన్నాయి. ఆ గ్రోత్ ఫండ్స్ ఒక లాస్ట్ 10 year రిటర్న్స్ కానీ చూసినట్టయితే 3 పాలసీస్కి రిటర్న్స్ మోర్ దెన్ 10% ఉన్నాయి. అండ్ రిమైనింగ్ 3% పాలసీస్కి రిటర్న్స్ 6 నుంచి 9% ఉన్నాయి. సో ఈవెన్ దో మీకు 12% రిటర్న్స్ వచ్చినా సరే గ్రోత్ ఫండ్లో ఆ 12% ఎంటైర్ 1 lakh మీద రావు, మేబీ 60,000 మీద 70,000 మీద వస్తాయి. 70,000కి 12% రిటర్న్స్ వచ్చినా సరే ఆన్ ఏ హోల్ మనం 1 lakh మీద క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది నియర్లీ 7%, 8% అవుతుంది. సో మీకు కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాక 8% రిటర్న్స్ అయినా సరిపోతాయి అనుకుంటే మీరు ఈ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆన్లైన్లో బై చేయండి, ఎందుకంటే ప్రీమియం అలొకేషన్ ఛార్జ్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ఆఫ్లైన్ ఆర్ ఏజెంట్. అండ్ మీకు కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ కావాలంటే ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకోండి. అండ్ రిటర్న్స్ ఎక్కువ కావాలంటే ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ 1లో మీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది, 15% ట్యాక్స్ పే చేయాలి ఆన్ ప్రాఫిట్స్. సో మీ ప్రీమియం కానీ 1 lakh అయితే ఆప్షన్ 1 మీకు సూటబుల్, ఎందుకంటే ట్యాక్స్ పే చేసాక కూడా ఇందులో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. బట్ మోర్ దెన్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడం మంచిది ఆప్షన్ 2 ఆర్ ఆప్షన్ 1 అని. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.